శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. గృహంలో దైవశక్తి ఉంది అని తెలిపే సంకేతాలు. ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేయడం వల్ల, ఆ దీపం నుంచి వచ్చే పొగ వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది. సాధారణంగా దీపారాధనకు నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ ఉపయోగిస్తాము. వాటి నుంచి వెలువడే పొగ ఇంట్లోనే గాలిలో కలుస్తుంది. ఈ గాలిని పీల్చడం వల్ల ఇది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మరి అలాంటి దీపారాధన అనేది ఒక రకంగా ఇప్పుడు కేవలం దేవుడి దగ్గర మాత్రమే ఫలితమైనది. అది కూడా వెలిగిన కాసేపే. దాని గురించి ఎవరు కూడా ఎక్కువ పట్టించుకోవడం లేదు. దీపం అనేది కేవలం పూజ గదిలో మాత్రమే కాకుండా మాత అన్నపూర్ణేశ్వరి కొలువు ఉండే వంటింట్లో కూడా ఒక చిన్న దీపం నిత్యం ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఇంటి ఈశాన్యంలో కూడా ఒక చిన్న దీపం పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవచ్చు. ఈ దీపంలో మనం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలను వేసి వెలిగించడం వల్ల ఆ దీపం నుండి వెలువడే పొగ ద్వారా వెదజల్లే సువాసన ఏదైతే ఉంటుందో దానివల్ల పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ప్రతినిత్యం ఉంటుంది. తద్వారా మన ఇంట్లో దైవశక్తి అనేది పెంపొందించబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో దైవశక్తిని పెంచుకోవడానికి ఎప్పుడు కూడా ఆరాటపడుతూ ఉంటాం. దానికి కారణమైన దైవశక్తి అనేది ఎప్పుడైతే ఇంట్లో నిండుగా ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో సమస్యలు, కష్టాలు అనేవి తొలగిపోతాయి. సాయంత్రం సమయంలో సంధ్యా దీపం పెట్టిన తర్వాత రాత్రి మనం పడుకునే వరకు కూడా ఆ దీపం వెలుగు అనేది ఇంట్లో చక్కగా ప్రసారిస్తూ ఉండాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం సమయంలో తప్పకుండా సంధ్యాదీపాన్ని వెలిగించాలి. ఇలా సంధ్యాదీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్లే. అలాగే ఏ ఇంట్లో అయితే అందరూ సంతోషంగా, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది. అలాగే ఏ ఇంట్లో అయితే ఎప్పుడు గొడవలు ఉంటాయో ఆ ఇంట దైవశక్తి అనేది అసలు ఉండదు. అతిథులకు ఏ ఇంట్లో అయితే మనస్ఫూర్తిగా గౌరవిస్తారో ఆ ఇంట దైవశక్తి ఎల్లప్పుడూ ఉంటుంది. మీ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ అనిపించినప్పుడు ఇల్లంతా కూడా పసుపు, రాళ్ళ ఉప్పు వేసిన నీటితో తుడిచి స్నానం చేసే నీటిలో కూడా కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేయాలి. అలాగే అప్పుడప్పుడు పసుపు నీళ్ళు, అలాగే ఆవు పంచకంలో కొద్దిగా పసుపు వేసి ఇల్లంతా ప్రతి మూల ఇల్లంతా చల్లుకోవాలి. తర్వాత దీపారాధన చేసి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి పెరుగుతాయి. అలాగే దైవశక్తి ఆకర్షణ కూడా పెరుగుతుంది. తద్వారా లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది. మీ ఇంట్లో కుబేర స్థానం బలపడుతుంది. తద్వారా ఇంట్లో ఆర్థిక అభివృద్ధి అనేది పెరుగుతుంది. ఇక మీ ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అనే విషయానికి వస్తే మన మనసు ప్రశాంతంగా ఉండి దైవభక్తి, ఆరాధన వైపు ఆకర్షిస్తుంది. అంటే మన ఇంట్లో దైవశక్తి ఉన్నట్టే అని భావించాలి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు సదరు వ్యక్తికి మంచి కలలు వస్తాయి. కళలో దేవుణ్ణి చూడడం, కళలో నిధి కనిపించడం, చెట్లు, మొక్కలు, పచ్చదనం అన్నీ కనిపిస్తూ ఉంటాయి. కళలో ఇవి కనిపిస్తే త్వరలోనే మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభమవుతాయని ప్రత్యేకంగా చెబుతున్నారు. అంతేకాదు వ్యక్తిలో సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది. మంచి రోజులు రావడానికి ముందు మీ ఇంట్లో చెట్లు, మొక్కలు పచ్చగా ఎదుగుతూ ఉంటాయి. ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా అందంగా కనిపిస్తుంది. మీ జీవితంలో మంచి రోజులు రాబోవడానికి ముందు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వాతావరణం సానుకూలంగా మారడం ప్రారంభం అవుతుంది. ఒక వ్యక్తి ఏదైతే అనుకున్నాడో అదే నిజం కావడం ప్రారంభమవుతుంది. ఇవి మీకు కనిపించినట్లయితే లక్ష్మీదేవి మీ పట్ల ప్రసన్నరాలు అయిందని, అంతేకాదు లక్ష్మీదేవి త్వరలోనే మీ ఇంటికి వస్తుందని సంకేతం. అలాగే పావురం తప్ప మరేదైనా పక్షి మీ ఇంట్లో గూడు కట్టుకొని గుడ్లు పెడితే అది కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీని అర్థం రాబోయే కాలంలో కొత్త ఆదాయ మార్గాలకు దారులు ఏర్పడతాయని, ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించగలుగుతారని చెబుతున్నారు.
గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితులలో మీరు అకస్మాత్తుగా గుడ్లగూబను చూసినట్లయితే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంట్లో ఒకేసారి 3 బల్లులు కనిపిస్తే త్వరలో లక్ష్మీదేవి మీకు ప్రత్యక్షమై అనుగ్రహాన్ని ఇవ్వబోతుందని అర్థం. ఫలితంగా చాలా ప్రాంతాల నుంచి అకస్మాత్తుగా డబ్బు రావడం కూడా మొదలవుతుంది మరియు మరింత డబ్బు కోసం మీ చేతిలో ఉంటుంది. సిరి సంపదలకు ఆది దేవత లక్ష్మీదేవి. హిందూ పురాణాల ప్రకారం పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించింది. అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు. జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. పాలసముద్రం నుంచి పుట్టిన లక్ష్మిని తనని వివాహం చేసుకోవాలని విష్ణు భావిస్తాడు. అయితే అప్పుడు లక్ష్మీదేవి తనకన్నా పెద్దది అయినటువంటి సోదరి వివాహం జరిగిన తర్వాతే నేను వివాహం చేసుకుంటానని అంటుంది. దరిద్ర దేవత ఇంట్లో ఉండే కొన్ని సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సూచనలు కనిపించినప్పుడు దరిద్ర దేవతను వెళ్ళగొట్టే పరిహారాలు చేయాలి. అప్పుడే దరిద్ర దేవత మీ ఇంటి వదిలి వెళుతుంది. మరి ఇంతకీ దరిద్ర దేవత ఇంట్లో ఉండే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆ సూచన ఏమిటంటే, ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ప్రవేశించి నివాసం ఏర్పరచుకుంటుందో ఆ ఇంట్లోనే పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, మొండికేస్తూ ఉంటారు, పెద్దవాళ్లకు ఎదురు చెబుతూ ఉంటారు, పెద్దల పట్ల అసలు గౌరవం చూపించరు. ఇది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే సూచన. ఇక రెండవ సూచన ఏమిటంటే, ఆడవాళ్ళు ఊరికే ఏడవడం. ఏ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందో ఆ ఇంట్లోని ఆడవారు చిన్న విషయాలకే ఏడ్చేస్తూ ఉంటారు, చిన్న మాటలకే ఏడుస్తూ ఉంటారు. అలా మీ ఇంట్లో ఆడవారు కూడా చీటికి మాటికి ఏడుస్తూ ఉంటే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసిందని గుర్తుంచుకోండి. ఇది దరిద్ర దేవత మీ ఇంట్లో ఉందని తెలిపే 3వ సంకేతం. ఇక 4వ సంకేతం ఏమిటంటే, అన్నం పప్పు తరచుగా మాడిపోవడం. ఎవరి ఇంట్లో అయితే పదే పదే అన్నం మాడిపోతూ ఉంటుందో, పప్పులు కూరలు మాడిపోతూ ఉంటాయో వారి ఇంట్లో దరిద్ర దేవత ఉందని అర్థం చేసుకోవాలి. చాలామంది ఇంట్లో కూరలు మాడిపోతే ఆడవాళ్లకు మతిమరుపు వచ్చి అలా జరుగుతుంది ఉందని అనుకుంటారు. కానీ అది కాదు. దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చినప్పుడు అలా అన్నం కూరలు మాడిపోతూ ఉంటాయి. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికెడు పసుపు కలిపి ఆ పసుపు నీటిని ఇంట్లో అన్ని గదుల్లో చల్లాలి. అలా చల్లితే దరిద్ర దేవత తొందరగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. అలాగే నెలకు ఒక్కసారైనా ఇంట్లో ఉన్న బూజులు దులిపి ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలా చేయడం వల్ల దరిద్ర దేవత ఇంట్లో నుండి పారిపోతుంది. ప్రతిరోజు కూడా పూజ గదిలో అగరవత్తులు వెలిగించండి. సువాసనలు వెదజల్లే ఇంట్లో దరిద్ర దేవత అస్సలు ఉండదు. మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము. అవి చిన్నవే కదా అని తేలికగా తీసుకుంటూ ఉంటాం. కానీ అది మన పాలిట శాపంగా మారతాయి. అలాగే మన ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకోవడానికి కారణం కూడా అవుతాయి. తెల్లవారిన తర్వాత ఎక్కువసేపు పొద్దుపోయే వరకు నిద్రించకూడదు. చాలామంది ఇళ్లలో చూసుకుంటే తెల్లారిన కూడా నిద్రపోతూ ఉంటారు. కానీ అలా చేస్తే దరిద్ర దేవత మీ ఇంటి వైపు ఆకర్షించబడుతుంది. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనకు చాలా మంచి జరుగుతుంది. లేకపోతే దరిద్ర దేవత మీ ఇంటి వైపు ఆకర్షించబడుతుంది. మీకు ఇబ్బందులే ఎదురవుతాయి. అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత దుప్పటి ఒకసారి దులిపి చక్కగా మడత పెట్టి బయటకు రావాలి.